ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల తాజా సమాచారం అండి. ఇక చాలా మంది ఉద్యోగులు, పెన్షనర్లు సరెండర్ లీవ్స్ బిల్లులు ఎప్పుడు వేస్తారు అని అయితే అడుగుతున్నారు. దీనిపై త్వరలో స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి ఇతర ముఖ్యమైన బిల్లుల చెల్లింపులపై దృష్టి సారించారు. ముఖ్యంగా 2022 అక్టోబర్‌లో పెట్టిన బిల్స్ కొత్త నంబర్‌లతో 2023, 24, 25లో వచ్చినవి గ్రీన్ ఛానెల్‌లో ఉన్నవారికి త్వరలో శుభవార్త అందబోతుంది. ప్రభుత్వం దశల వారీగా చెల్లింపులను వేగవంతం చేస్తుంది. మీ బిల్లులు కూడా త్వరలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే 2021 ఆగస్టు మాసంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇప్పటివరకు ఈఎల్ వంటి బెనిఫిట్స్ అందకపోవడం బాధాకరం. ఇటువంటి పాత మరియు అత్యవసర బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉద్యోగ సంఘాలు కోరుచున్నాయి. ఈ సమస్య కూడా త్వరలో పరిష్కారం కావాలని ఆశిద్దాం. అలాగే తాజాగా నవంబర్ 27, 2025న జమ అయిన మరియు జమ అవుతున్న కొన్ని ముఖ్యమైన బిల్లులండి. వీటిలో ఏపీ జెల్ఐ మెచ్యూరిటీ అమౌంట్లు క్రెడిట్ అవుతున్నాయి. సెప్టెంబర్ నెలలో సిఎఫ్ఎంఎస్‌కు వెళ్ళిన ఏపీ జెల్ఐ మెచ్యూరిటీ అమౌంట్లు ఉద్యోగుల ఖాతాలో జమ అవుతున్నాయి. తక్షణమే మీ అకౌంట్లను చెక్ చేసుకోండి. అలాగే మార్చి, ఏప్రిల్ నెలల్లో జెడ్పీపీఎఫ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి బిల్స్ జూలై నెలలో సిఎఫ్ఎంఎస్‌కు వెళ్ళాయి. ఇప్పుడు ఆయా ఖాతాలో జమ అవుతున్నాయి. ఇక జూన్ 2025లో మంజూరైన జెడ్పీపీఎఫ్ లోన్స్ మరియు పార్ట్ పేమెంట్స్ కూడా జమ అవుతున్నాయి. ఒకసారి మీ ఖాతా వివరాలు పరిశీలించుకోండి. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. గతంలో ప్రాన్ ఖాతాల్లో జమ కానటువంటి సిపిఎస్ ఉద్యోగుల వాటాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 9 కోట్ల రూపాయలను జమ చేసేందుకు ఏపీ ట్రెజరీ డిపార్ట్మెంట్‌కు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అతి త్వరలో ఈ మొత్తాలు వారి ప్రాన్ ఖాతాలో జమ కాబోతున్నాయి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల సమాచారం అండి. ప్రభుత్వం క్రమంగా చెల్లింపులను వేగవంతం చేస్తుండటం శుభ పరిణామం. అలాగే మిగిలిన పెండింగ్ బిల్లులు, ముఖ్యంగా సరెండర్ లీవ్స్ మరియు ఇతర అత్యవసర బిల్లులు కూడా త్వరగా చెల్లించాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం త్వరలోనే అన్ని వర్గాల ఉద్యోగులకు బిల్లులను క్లియర్ చేస్తుందని ఆశిద్దాం.